బాత్రూమ్ డోర్ అయితే ఎంత మరకలు ఉన్నా, ఎంత గలీజ్‌గా ఉన్నా కూడా ఒక 5 నిమిషాల్లో క్లీన్ చేసుకుంటామా? మనము స్నానం చేసినప్పుడు ఆ వాటర్ వెళ్ళి ఇలా అయిపోతుంది. ఉప్పు నీళ్ళు వాడడం వలన కూడా ఇలా అయిపోతుంది. నేనైతే ఒక వారం రోజులైతే కడగలేదు. మాది ఉప్పు నీళ్ళు వాడడం వలన ఇలా డోర్ అయితే ఇలా అయిపోయింది. ఈ డోర్ అయితే క్లీనింగ్ అయితే చూస్తామా? ఇప్పుడు రండి వీడియోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకోండి. వంట సోడా ఇడ్లీకి వేసేస్తాం దాన్ని. ఆ వంట సోడా అయితే ఒక 2 స్పూన్ తీసుకోండి. తర్వాత ఒక లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు అయితే తీసుకోండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది. ఇప్పుడు ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకోండి. వంట సోడా ఈనో ప్యాకెట్ వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ చాకన తీసి ఇలా కలుపుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత లెమన్ కట్ చేసుకున్నాం దాన్ని తీసుకొని ఇలా ఇలా 3 పదార్థాలు కలిసినట్లు ఇలా అనుకొని ఇప్పుడైతే డోర్కి అయితే ఇలా అప్లై చేసుకోండి. ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది, నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. ఇదైతే 100% యూస్ఫుల్ వీడియో, మీరే నమ్మరు. అయితే అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఎంత ఉప్పు నీళ్ళు వాడడం వలన ఇలా అయిపోతుంది చూడండి. ఎంత జిడ్డు ఉన్నా, ఎంత మరకలు ఉన్నా, ఎంత గలీజ్ ఉన్నా కూడా ఇలా క్లీన్ అయిపోతుంది చూడండి. మనం అప్పుడే ఇలా రుద్దితే అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు రుద్దిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకుంటే, అయితే స్టీల్ స్క్రబ్బర్ వద్దు, గ్రీన్ కలర్గా ఉంటుందని ఆ స్క్రబ్బర్ తీసుకొని మరొక 3 నిమిషాలు రుద్దుకోండి. అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే 3 నిమిషాలు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. నేనైతే వీడియో అయితే కింది లింక్ ఇచ్చింటాను చూడండి. మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి స్క్రబ్బర్లో అయితే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మనమైతే వారానికి ఒకసారి కడుక్కుంటాం, లేకపోతే డైలీ కడుగుతాం దాన్ని. ఇలా కడిగి చూడండి, మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. వంట సోడా హీనో పౌడర్ ఒక లెమన్ ఉంటే చాలు, క్లీన్గా వదిలిపోతుంది చూడండి. ఇప్పుడైతే ఎంత రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో కడుక్కున్నాను. ఎలా ఉందో చెప్పండి మీరే. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. ముందు అయితే ఇది ఎక్కువగా మరకలు ఉండదని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. నేనైతే వీడియో కింద లింక్ ఇచ్చాను చూడండి, మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.